మన ఈ సువిశాల విశ్వం ఎలా పుట్టింది, ఎలా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లోకి మారుతూ వచ్చింది అనేది తెలుసుకోవటానికి సామాన్యుడి నుండి సైంటిస్ట్ వరకు వందల ఏళ్లు అనేక చిత్ర విచిత్రమైన ఆలోచనలతో ముందుకు వస్తున్నాడు. వాటన్నిటిలోకి మేటిగా నిలిచింది బిగ్ బ్యాంగ్ థియరీ. పూర్తి సైంటిఫిక్ దృక్కోణంలో విశ్వం పుట్టుక రహస్యాలను ఈ థియరీ వివరించగలిగినంత కూలంకుషంగా మరే ఆలోచన వివరణ ఇవ్వలేకపోయింది. బిగ్ బ్యాంగ్ అనగానే మనకు ముందుగా వెంటనే గుర్తుకు వచ్చేది ఒక ఊహకైనా అందనంత పెద్ద ప్రేలుడు. కానీ పేరుకు మాత్రమే బ్యాంగ్, నిజానికి అది ప్రేలుడు కాదు. హెడ్డింగ్ లో బ్రహ్మాండం బద్దలైంది అని అన్నాను కదా అని మన ఊహకైనా అందనంత పెద్ద గుడ్డు ఒకటి పగిలి ఈ సువిశాల విశ్వం పుట్టింది అని అనుకున్న పొరపాటే. అది ఒక చిన్న ప్రాంతం, పరమాణువు కన్నా చిన్నది. ప్రస్తుతం విశ్వంలో ఉన్న పదార్థం అంతా ఆ చిన్న ప్రాంతంలో అనంతమైన చిక్కదనంతో పూర్తిగా ఎనర్జీ రూపంలో నిండి ఉండేది. 1989 నన్నీలియన్ డిగ్రీల వేడి కలిగి ఉండే ఈ బిందువు ఒక్క ఉదుటిన వ్యాకోచించటం మొదలుపెట్టింది. ఈ వ్యాకోచం కారణంగా ఎనర్జీ అంతా అన్ని వైపులా అతి వేగంగా విస్తరిస్తూ పోయింది. ఈ పరిణామాన్నే బిగ్ బ్యాంగ్ అంటారు. 1927లో జార్జస్ లెమైట్రీ ప్రతిపాదించిన ఈ బిగ్ బ్యాంగ్ థియరీని మొదట్లో చాలా మంది సైంటిస్టులు ఒక జోక్ గా తీసి పడేశారు. కానీ 1929లో ఎడ్విన్ హబుల్ ఈ సిద్ధాంతాన్ని సపోర్ట్ చేసి అద్భుతాన్ని ఒకటి కనిపెట్టాడు. విశ్వంలో ఉన్న గ్యాలక్సీలన్నీ ఎక్కడివి అక్కడ స్థిరంగా లేవని, అవన్నీ కదిలి ఒకదాని నుండి మరొకటి దూరంగా జరుగుతున్నాయని గ్యాలక్సీల రెడ్ షిఫ్ట్ ను కొలత వేసి చెప్పగలిగాడు. దాంతో ప్రపంచం అంతా 2 భాగాలుగా విడిపోయింది. ఒకవైపు ఈ విశ్వం అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఇప్పుడు ఉన్నట్లే ఉందని చెప్పే స్టడీ స్టేట్ థియరీను సమర్థిస్తే, మరోవైపు విశ్వ విస్తరణ వాదాన్ని సమర్థించే వారంతా చేరిపోయారు. ఈ పరిస్థితి కొన్ని దశాబ్దాల పాటు శాస్త్రవేత్తల్లో వాదోపవాదాలకు కారణమైంది. బిగ్ బ్యాంగ్ కి ఉన్న అత్యంత పెద్ద ఇబ్బంది ఏమంటే, విశ్వం ఒకానొక సమయంలో పుట్టిందే అని చెబితే మరి ఇప్పుడు దాని వయసు ఎంత అని అడిగే ప్రశ్నకు సమాధానం లేకుండా పోయింది. కానీ 1964వ సంవత్సరంలో జరిగిన ఒక పరిశోధన ఈ సమస్యను సాల్వ్ చేసింది. అసలు ఆ పరిశోధన ఏమిటి, బిగ్ బ్యాంగ్ జరిగి మొదటి క్షణం నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందనేది స్టెప్ బై స్టెప్ పూర్తి వివరంగా చూద్దాం. పదండి వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. చెక్ముకి స్టూడియోకు మిత్రులందరికీ స్వాగతం. దాదాపు 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం మన ఈ విశ్వమంతా ఒకానొక అత్యంత వేడి మరియు అనంతమైన చిక్కదనం గల దాదాపు ఒక పరమాణువంత సైజు ఉన్న సింగ్యులారిటీ అనే ఒక బిందువు నుంచి అనూహ్యమైన శక్తితో ప్రేలుడులా విస్తరించడం ప్రారంభమైంది. ఈ ఎక్స్పాన్షన్ కారణంగా మొత్తం ఎనర్జీ, మ్యాటర్, స్పేస్ మరియు టైం అనేవి మొదలయ్యాయి. ఆ తరువాత జరిగిన విశ్వ పరిణామ క్రమాన్ని 2 స్టేజ్ల్లో చెప్పుకోవచ్చు. అందులో మొదటిది రేడియేషన్ ఎరా అంటే వికిరణ కాలం అని చెప్పుకోవచ్చు. రెండవది మ్యాటర్ ఎరా అంటే పదార్థ కాలం అన్నమాట. ఈ రెండూ కలిసే విశ్వాన్ని ఇప్పుడు మనం చూస్తున్న ఆకృతిలోకి తీసుకురాగలిగాయి. మొదటిగా రేడియేషన్ ఎరా గురించి చెప్పుకుంటే, ఆ కాలంలో పదార్థం అనేదే లేదు, కేవలం ఎనర్జీ మాత్రమే విస్తరించి ఉండేది. బిగ్ బ్యాంగ్ లో ఇది చాలా కీలకమైన సన్నివేశం కనుక దీన్ని 8 చిన్న చిన్న స్టేజ్లుగా విడదీసి చెప్పుకుందాం. ఒక్కొక్క స్టేజ్ ని ఒక ఎపాక్ అంటారు. అందులో మొదటిది ప్లాంక్ ఎపాక్. బిగ్ బ్యాంగ్ మొదలైన క్షణాన్ని 0 కాలం అనుకుంటే, అక్కడి నుండి ఈ ప్లాంక్ ఎపాక్ అనేది 10⁻⁻43 సెకండ్స్ పాటు జరిగింది. ఈ సమయం ఎంత చిన్నదంటే, ఒక సెకనును అనేక కోట్ల ముక్కలుగా విభజిస్తే ఎంత చిన్న కాలం వస్తుందో అంత తక్కువ సమయం అన్నమాట. ఈ కాలంలో విశ్వం యొక్క టెంపరేచర్ చాలా తీవ్రంగా అంటే 10⁻40 డిగ్రీల కెల్విన్ ఉండేది. దానితో పాటు గ్రావిటీ, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, వీక్ న్యూక్లియర్ ఫోర్స్ మరియు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనే 4 రకాల ప్రకృతి సహజమైన శక్తులు కలగలిపి ఒకే సూపర్ ఫోర్స్ గా ఉండేవి. ఈ ప్లాంక్ ఎపాక్ యొక్క చివరి క్షణంలో ఒక అద్భుతం జరిగింది. 4 శక్తులు కలిసి ఉన్న సూపర్ ఫోర్స్ నుంచి గ్రావిటీ విడిపోయి తనంతట తాను స్వతంత్రంగా పనిచేయడం ప్రారంభించింది. రెండవది గ్రాండ్ యూనిఫికేషన్ ఎపాక్. ఈ క్షణం అనేది బిగ్ బ్యాంగ్ జరిగిన 10⁻⁻43 సెకండ్స్ తరువాత జరిగింది. అప్పటికి విశ్వం యొక్క వేడి కూడాను 10⁻36 డిగ్రీల కెల్విన్స్ కు తగ్గింది. సరిగ్గా ఇదే సమయంలో స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది మిగిలిన 3 సూపర్ ఫోర్స్ నుంచి విడిపోయింది.
మూడవది ఇన్ఫ్లేనేషరీ ఎపాక్. ఈ సమయం 10⁻⁻36 సెకండ్స్ తర్వాత జరిగింది. టెంపరేచర్ 10⁻33 డిగ్రీల కెల్విన్ వరకు తగ్గింది. ఇదిగో ఈ క్షణం నుంచే విశ్వం చాలా వేగంగా విస్తరించడం ప్రారంభించింది. సరిగ్గా అర్థం చేసుకోవాలంటే విశ్వం కేవలం అణువంత సైజు నుంచి ఒక పెద్ద కొండంత సైజుకు పెరిగిపోయింది. అంతకు ముందు స్థితితో పోల్చి చూసినప్పుడు వేడి తగ్గినట్లు అనిపించినా గానీ అప్పటి పరిస్థితులకు అది అత్యంత తీవ్రమైన ఉష్ణోగ్రత. అంతటి వేడితో ఈ విశ్వం మొత్తం ఎలక్ట్రాన్స్ ను, క్వార్క్స్ ను మరియు యాంటీ క్వార్క్స్ ను ఇంకొన్ని ఇతర ప్రాథమిక కణాలతో కలిపి కవ్వమేసి చిలికినట్లు చిలుకుతుండేది. ఇక నాలుగవది ఎలక్ట్రో వీక్ ఎపాక్. ఇప్పటికే బిగ్ బ్యాంగ్ జరిగి సెకండ్లో 10⁻32 కాలానికి చేరుకున్నాం. ఈ కాలానికి వచ్చేసరికి విస్తరణ కారణంగా విశ్వం వేడి మరింత అంటే 10⁻20 కెల్విన్స్ కు తగ్గింది. అంతేకాక సూపర్ ఫోర్స్ లో చివరిగా మిగిలిపోయిన ఎలక్ట్రోమాగ్నెటిక్ మరియు వీక్ ఫోర్స్ లో విడిపోయాయి. విశ్వం పుట్టి 10⁻12 సెకండ్స్ తర్వాత కాలాన్ని క్వార్క్ ఎపాక్ అంటారు. ఈ సమయానికల్లా వేడి 10⁻16 కెల్విన్ వరకు తగ్గింది. దాంతో విశ్వానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ సిద్ధమయ్యాయి. కానీ ఇప్పటికి కూడా వేడి చాలా తీవ్రంగా మరియు డెన్సిటీ అనంతంగా ఉండటంతో సబాటమిక్ పార్టికల్స్ ఫార్మేషన్ అవ్వడానికి అనుకూల పరిస్థితులు ఇంకా సిద్ధమవ్వలేదు. బిగ్ బ్యాంగ్ జరిగి 10⁻6 సెకండ్స్ వచ్చేసరికి విశ్వం యొక్క వేడి 10⁻10 కెల్విన్స్ కు తగ్గింది. దీన్ని హ్యాడ్రాన్ ఎపాక్ అంటారు. ఈ సమయానికల్లా క్వార్క్స్ ఒకదానికి ఒకటి కలవటానికి తగిన పరిస్థితులు అనుకూలించాయి. దాంతో మొట్టమొదటి ప్రోటానులు మరియు న్యూట్రాన్లు తయారయ్యాయి. బిగ్ బ్యాంగ్ జరిగి గడిచిన 1 సెకండ్ కాలాన్ని లెప్టాన్ ఎపాక్ అని, ఇంకా 100 సెకండ్ల కాలాన్ని న్యూక్లియర్ ఎపాక్ అని అంటారు. ఇదే రేడియేషన్ ఎరా అంతమైన కాలం కూడా. వేడి బాగా తగ్గి 10⁻12 కెల్విన్ నుంచి 10⁻9 కెల్విన్ వరకు తగ్గింది. దాంతో ప్రోటానులు మరియు న్యూట్రాన్లు చాలా ప్రత్యేకమైన పరిస్థితులను ఎదుర్కొన్నాయి. రెండూ ఒకదానితో ఒకటి దగ్గరగా చేరి పరమాణువుల యొక్క కేంద్రకాలుగా మారటం మొదలయ్యింది. దీని వలన హీలియం అనే విశ్వంలోనే మొట్టమొదటి కెమికల్ ఎలిమెంట్ ఫార్మేషన్ జరిగింది. ఇక్కడ ఒక విషయం గమనించి మిత్రమా, ఈ విశ్వానికి పదార్థాన్ని అంటే మూలకాలను ఉత్పత్తి చేసే ఒక కొత్త శక్తి కూడా ఈ పరిణామం తర్వాతే వచ్చిందన్నట్లు. ఈ మూలకాలే ఈ విశ్వం యొక్క బిల్డింగ్ బ్లాక్స్ అని మనకు తెలుసు. ఈ మార్పుతోనే విశ్వం రేడియేషన్ ఎరాను వదిలి మ్యాటర్ ఎరాలోకి ప్రవేశించింది కూడా. బిగ్ బ్యాంగ్ జరిగి టైం ప్రారంభమైన దగ్గర నుంచి కేవలం 100 సెకండ్లో రేడియేషన్ ఎరా పూర్తయిందని చెప్పుకున్నాం కదా. ఆ తరువాత విశ్వమంతా పూర్తిగా అంధకారంలోకి వెళ్ళిపోయింది. ఆ సమయంలో చూసే కన్నే లేకపోతే ఇక చీకటి అని ఎలా అంటాము అని మీరు అనవచ్చు. కానీ వెలుగునిచ్చే ఫోటాన్స్ అనేవే లేని కాలం కనుక ఈ డార్క్ ఏజ్ ను ఒపాక్ ఎరా అని కూడాను అంటారు. ఈ చీకటి విశ్వంలోనే మ్యాటర్ ఎరా మొదలయ్యి అనేక మార్పులకు లోనయ్యి కొన్ని బిలియన్ సంవత్సరాలు సుదీర్ఘ కాలం పాటు కొనసాగింది. ఈ రోజు మనం ఈ వీడియో చూస్తున్న సెకండ్ వరకు చేరుకుంది. ఈ ఎరాలో బిగ్ బ్యాంగ్ ఏ మార్పులకు లోనైందనేది ఇప్పుడు తెలుసుకుందాం. పేరుకు తగ్గట్టుగానే విశ్వం ఈ మ్యాటర్ ఎరాలో పదార్థం యొక్క పూర్తి ఆధిపత్యంలోకి వెళ్ళిపోయింది. ఈ ఎరాను 3 ముఖ్యమైన ఎపాక్స్ గా విభజించారు. అందులో మొదటిది యాటమిక్ ఎపాక్. అప్పటికి బిగ్ బ్యాంగ్ జరిగి 50,000 సంవత్సరాల పాటు జరిగింది. ఈ కాలంలో విశ్వం యొక్క వేడి బాగా తగ్గి 3000 కెల్విన్స్ కు చేరుకుంది. అంటే ఇప్పటి వరకు పరమాణువుల యొక్క కేంద్రకాలు మరియు ఎలక్ట్రాన్లు సెపరేట్ గా ఉండేవి. ఇప్పుడు వేడి తగినంత లెవెల్ కు తగ్గటంతో ఎలక్ట్రాన్లు కేంద్రకాలతో కలిసిపోయి పరమాణువులుగా మార్పు చెందటం ప్రారంభించాయి. ఈ ప్రక్రియను రీకాంబినేషన్ అంటారు. ఈ రీకాంబినేషన్ సమయంలో హైడ్రోజన్ ఆటమ్స్ తయారయ్యాయి. అక్కడికి 20 కోట్ల సంవత్సరాలు గడిచేసరికి ఈ హైడ్రోజన్ మరియు హీలియం అణువులు కలిసి అణు మేఘాలను ఏర్పాటు చేశాయి. అందుకే ఈ కాలాన్ని గ్యాలాక్టిక్ ఎపాక్ అంటారు. ఈ స్థితిలో ఈ మేఘాల్లో విడివిడిగా ఉన్న ఆటమ్స్ ఒకదానితో ఒకటి కలిసి చిన్న చిన్న గుత్తులుగా ఏర్పడతాయి. ఎప్పుడైతే అణువులు గుత్తులుగా ఏర్పడ్డాయో అప్పుడు చాలా స్వల్ప స్థాయిలో గ్రావిటీ పనిచేయడం ప్రారంభించి మరిన్ని అణువులను దగ్గరకు లాక్కొని సేకరించడం ప్రారంభించింది. ఈ రకంగా గ్యాలాక్టిక్ ఎపాక్ కాలంలో విశ్వమంతా ఆటమ్ క్లస్టర్స్ గా ఏర్పడ్డాయి. ఇవే తర్వాత కాలంలో అతి భారీ గ్యాలక్సీల ఏర్పాటుకు కావలసిన విత్తనాల్లా పనిచేస్తాయన్నమాట. అంటే విశ్వంలో మొట్టమొదటి ఏర్పడిన గ్యాలక్సీలన్నీ కేవలం నెబ్యులాల క్లస్టర్స్ గానే ఉండేవన్నమాట. ఇప్పటికి కూడా ఈ విశ్వం చీకటి యుగంలోనే ఉందని మర్చిపోకూడదు. బిగ్ బ్యాంగ్ జరిగి మరో 3 బిలియన్ సంవత్సరాలు గడిచేసరికి గ్యాలక్సీలలోని ధూళి మేఘాల మధ్య తీవ్రమైన గ్రావిటీ కారణంగా ఎక్కడికక్కడ పదార్థమంతా ఊహకైనా
అందనంత పెద్ద పెద్ద గుంపులుగా చేరి గోళాలుగా మారాయి. ఈ గోళంలోని విపరీత గురుత్వాకర్షణ కారణంగా అందులోని హైడ్రోజన్ గ్యాస్ అంత తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యి తీవ్ర స్థాయిలో వేడెక్కడం జరిగింది. ఈ వేడి దాదాపు 1,000,000 డిగ్రీల వరకు చేరుకునేసరికి హైడ్రోజన్ కేంద్రకాలు స్థిరంగా ఉండలేక రెండు హైడ్రోజన్ పరమాణువులు ఒకదానితో ఒకటి ఫ్యూజ్ అయిపోయి ఒక హీలియం పరమాణువుగా అవతరించాయి. ఈ ఫ్యూజింగ్ ప్రాసెస్ వలన పెద్ద ఎత్తున శక్తి మరియు కాంతి విడుదలవడం జరిగింది. ఒక్కసారి రాజుకున్న ఈ ఫ్యూజన్ చర్య ఇక తిరిగి ఆగనే లేదు. అనంతంగా హైడ్రోజన్ ను దహనం చేస్తూ ఆ గోళాన్ని ఒక ఉష్ణ గోళంగా మార్చివేసింది. ఈ రకమైన ఉష్ణ గోళాలనే నక్షత్రాలు అని అంటారని మనకు తెలుసు. అంటే నక్షత్రాలు అనే పిలిచే కొత్త రకం సభ్యులు ఈ విశ్వంలో పుట్టడం ప్రారంభించారన్నమాట. అందుకే ఈ కాలాన్ని స్టెల్లార్ ఎపాక్ అని అంటారు. నక్షత్రాల జననం కారణంగా విశ్వంలో ఒక వెలుగు కిరణం ఉద్భవించి చీకటి యుగం ముగిసిపోయింది. నక్షత్రాల్లో కంటిన్యూగా జరిగే ఈ యాక్టివ్ చేంజెస్ అనేవి విశ్వం మొత్తంలో అలలుగా భారీ స్థాయిలో మార్పులు జరిగి ఈ రోజు మనం చూస్తున్న ఈ విశ్వం రూపుదిద్దుకుంది. అంటే ప్రస్తుతం మనం చూస్తున్న నక్షత్రాలు, గ్యాలక్సీలు, నెబ్యులాలతో కూడిన ఈ విశ్వం యొక్క రూపానికి ఇది ప్రారంభ కాలం అన్నమాట. నక్షత్రాలలో అనేక స్థాయిల్లో ఉండే వేడి అనేది హైడ్రోజన్ మరియు హీలియం మూలకాలపై పనిచేస్తూ అవి రకరకాల ఇతర మూలకాల రూపాల్లోకి మారడానికి కారణమైంది. ప్రస్తుతం మనం ఈ విశ్వంలో చూస్తున్న అన్ని రకాల ఎలిమెంట్స్ ఫార్మేషన్ నక్షత్రాలలోనే జరిగింది. అదిగదిగో అవే మూలకాలు ఆ తర్వాత కాలంలో గ్రహాలు, వాటి చందమామలు, గ్రహ శకలాలు, జీవుల శరీరాలు, ఇంకా ఈ రోజు మనం చూస్తున్న ప్రతిదీ నిర్మితం అవడానికి కావలసిన బిల్డింగ్ బ్లాక్స్ గా పనిచేశాయి. అందుకే కార్ల్ సాగన్ అంటాడు, మనమంతా ఈ నక్షత్ర ధూళి యొక్క ప్రతిరూపాలము అని. బిగ్ బ్యాంగ్ యొక్క క్రెడిబిలిటీ గురించి మరింత అర్థం చేసుకోవాలంటే ఇక్కడ మనము 1964వ సంవత్సరంలో జరిగిన ఒక కీలకమైన పరిశోధన గురించి తెలుసుకోవాలి. బెల్ ల్యాబ్స్ కి చెందిన 2 ఇంజనీర్స్ తమ మైక్రోవేవ్ హార్న్ యాంటీనాతో పరిశోధనలు చేస్తున్నప్పుడు తమకు అందుతున్న సిగ్నల్ డేటాలో కొంత అవరోధం ఎదురవుతున్నట్లు గమనించారు. ఒక రకంగా చెప్పాలంటే మనం పాతకాలం నాటి టీవీ చూస్తున్నప్పుడు తరచుగా కనిపించే సిగ్నల్ నాయిస్ గుర్తుంది కదా, ఆ మొత్తం నాయిస్ లో 1% ఈ రకమైన అవరోధమే. ఈ ప్రత్యేకమైన రేడియేషన్ డిస్టర్బెన్స్ ఎక్కడ నుంచి వస్తోందని జాగ్రత్తగా పరిశీలించి ఆశ్చర్యకరమైన కొత్త రకమైన రేడియేషన్ ను అనుకోకుండా కనుక్కోగలిగారు వీరు. ఈ రేడియేషన్ విశ్వం యొక్క అన్ని వేపుల నుంచి సమానంగా విస్తరించి ప్రసరిస్తున్నట్లు అర్థం చేసుకున్నారు. ఆ తరువాత వచ్చిన మరిన్ని పరిశోధన పత్రాలను బట్టి ఈ నాయిస్ డిస్టర్బెన్స్ ను మన విశ్వం పరిణామం జరుగుతున్న అత్యంత పురాతన కాలానికి చెందిన అవశేష వికిరణం అని గుర్తించగలిగారు. తేలిక మాటల్లో చెప్పాలంటే మన ఈ విశ్వం పసికోనగా ఉన్నప్పుడు విరజిమ్మిన మొట్టమొదటి తేజస్సును ఇప్పటికి కూడా మనం ఈ రేడియేషన్ రూపంలో గుర్తించగలుగుతున్నాం అన్నమాట. ఈ రేడియేషన్ నే కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ లేదా సింపుల్ గా CMB అంటారు. ఈ రేడియేషన్ కారణంగా ఖాళీగా ఉన్న విశ్వం వాయిడి ప్రాంతాలను కూడా అబ్సల్యూట్ 0 డిగ్రీస్ నుంచి 3 డిగ్రీస్ కెల్విన్ వరకు వేడి చేయగలుగుతోంది. CMB అనేది పురాతన కాస్మిక్ సూప్ నుంచి విడుదలైన హీట్ రేడియేషన్ ఆవిరి అని ఇప్పుడు మనకు తెలుస్తోంది. ఇది ఒకప్పటి అత్యంత వేడి మరియు అనూహ్యమైన చిక్కదనం గల ఒక రకమైన పదార్థం యొక్క కంటిన్యూస్ గా ఎక్స్పాండ్ అయ్యే నిరూపణను మన ముందుకు తీసుకువస్తుంది. ఈ పదార్థాన్ని ఫోటాన్ బేరియాన్ ఫ్లూయిడ్ అంటారు. ఈ పదార్థం అంతా ఫోటాన్స్, బేరియాన్స్ మరియు అత్యంత తాకిడితో తిరిగాడే ఎలక్ట్రాన్స్ తో తయారైనట్టు తెలుస్తోంది. బిగ్ బ్యాంగ్ జరిగి 3,80,000 సంవత్సరాల క్రిందటి కాలంలో ఈ ఫ్లూయిడ్ దాదాపుగా 100 కోట్ల డిగ్రీల సెంటీగ్రేడ్ వేడితో, అంటే ప్రస్తుతం మన సూర్యుని ఉపరితలం ఉష్ణోగ్రత కంటే 10 లక్షల రెట్ల ఎక్కువ వేడితో ఉండేది. దీని నుంచి విడుదలైన ఆ పురాతన ఫోటాన్ల రేడియేషన్ నే ఇప్పుడు మనం CMB గా గుర్తించగలుగుతున్నాము. ఫోటాన్స్ కు ఉన్న గొప్పతనం ఏమంటే అవి వేవ్స్ రూపంలో ప్రయాణిస్తూ అది ఏ సోర్స్ నుంచి విడుదలైందో దాని యొక్క రకరకాల వేవ్ లెంగ్త్స్ ఉన్న శక్తిని మోసుకొస్తుంటాయి. వాటిని పరిశీలించడం ద్వారా తొలినాళ్ల పదార్థం యొక్క వేడి మరియు కెమికల్ కాంపోజిషన్ కూడా మనం అర్థం చేసుకోగలుగుతాము. అంతేకాక అది ఎంత రెడ్ షిఫ్ట్ కు గురైందో కూడా గుర్తించడం ద్వారా ఆ ఫోటాన్ ఎంత పురాతన కాలానికి చెందినదో, అప్పటి నుంచి ఇప్పటికి విశ్వం ఎంత విస్తరించిందో కూడా తెలుసుకోవచ్చు అన్నమాట. అందుకే CMBని ద ఫస్ట్ లైట్ ఆఫ్ ద కాస్మోస్ అని కూడా అంటారు. అంటే మొట్టమొదటి విశ్వపు వెలుగు అని అర్థం. అదిగో ఆ CMB కారణంగానే మనకు విశ్వం పుట్టిన తొలినాళ్ళలో పరిస్థితులు తెలిసి వచ్చాయి. విశ్వం యొక్క వయస్సు 13.7 బిలియన్ సంవత్సరాలని లెక్క కట్టగలిగాము. ఆ రకంగా CMB అనేది బిగ్ బ్యాంగ్ జరిగిందనడానికి మరో గట్టి నిరూపణగా నిలిచింది. ఆ తరువాత
కాలంలో హబుల్ మరియు స్ప్లిట్జర్ స్పేస్ టెలిస్కోప్ల కారణంగా మనకు బిగ్ బ్యాంగ్ కు చెందిన మరిన్ని విశేషాలు తెలిసి వచ్చాయి. ఈ రకమైన ఎవిడెన్స్లతో కూడిన బోలేడన్ని పరిశోధనలు బిగ్ బ్యాంగ్ థియరీని సపోర్ట్ చేస్తుండడంతో ఇప్పుడు అందరు శాస్త్రవేత్తలు ఈ సిద్ధాంతాన్ని ముక్త కంఠంతో అంగీకరిస్తున్నారు. ముగింపు మాటగా చెప్పాలంటే విశ్వం విస్తరిస్తోంది. విశ్వంలోని నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, గ్యాలక్సీ క్లస్టర్లు అన్నీ, ఈ విశ్వంలో ఉన్న ప్రతి వస్తువు చాలా వేగంగా ఒకదానికి ఒకటి దూరంగా పారిపోతున్నాయి. మొదటి క్షణంలో ఈ వస్తువులన్నీ మన నుంచి దూరంగా జరుగుతున్నట్లు అనిపిస్తాయి గాని అది భ్రమ మాత్రమే. మనల్ని సెంటర్ పాయింట్ గా అనుకుని చూస్తే మనకు దగ్గరగా ఉన్న గ్యాలక్సీలు నెమ్మదిగాను, దూరంగా ఉన్నవి వేగంగాను, మరింత దూరంగా ఉన్నవి అత్యంత వేగంగాను కదిలిపోతూనే ఉన్నాయి. అవి ఎటు పారిపోతున్నాయో అర్థం కాని అనంత లోకాల్లో ఏదో ఒక పని ఉన్నట్లు అలుపెరగని పయనం సాగిస్తూనే ఉన్నాయి. ఈ పలాయనానికి ఒక ముగింపంటూ ఉందన్న ఆధారాలు మన దగ్గర ఏమీ లేవు. ఈ విస్తరణను ఆపి తిరిగి పదార్థానంతటినీ ఒక్క చోటకి తెచ్చేంత శక్తి ఏదైనా ఈ విశ్వంలో ఉన్నట్లు కనబడట్లేదు. దీని అర్థం కాలం పునరావృతం అవటం అనే కాన్సెప్టే లేదన్నమాట. అనేక స్థాయిల్లో విశ్వం రూపుదిద్దుకోవటంలో జరిగిన అనేక పరిణామాలన్నీ మూలాధారంగా నిలబడటం వలన ఈ రోజు మనకు కనిపిస్తున్న ఈ లయబద్ధమైన పర్యావరణ వ్యవస్థ మన కళ్ళ ముందు నిలుస్తోంది. అయినా అంతటితో అయిపోలేదు. ఈ విశ్వ నిర్మాణంపై, దాని గురించి మనకున్న అవగాహనపై లెక్కలేనన్ని ప్రశ్నలు ఇప్పటికీ మిగిలే ఉన్నాయి. వాటన్నిటినీ మానవ మేధస్సు అంచెలంచెలుగా విశ్లేషిస్తూనే ఉంటుంది. మరిన్ని విశ్వ రహస్యాలకు కాలమే సమాధానాలు అందిస్తుంది. మిత్రమా, బిగ్ బ్యాంగ్ గురించి చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు అందించే ఉద్దేశంతో ఈ వీడియోని చాలా కష్టపడి ఇష్టపడి చేశాను. మొత్తం చూసి లైక్ చేసి మీకు ఏమనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చికుముకి స్టూడియోకు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పై ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.